పవన్ కళ్యాణ్ అయితే ప్రధానమైనటువంటి ఒక ఎజెండా ఉద్యోగులకి ఇచ్చేశారు. అందులో ప్రధానంగా గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలు వ్యవస్థను గాడిలో పెట్టడం, గతంలో విజయవంతంగా అమలైనటువంటి వ్యవస్థల్ని ప్రభుత్వం పాడు చేసింది అన్నటువంటిది ఆయన దగ్గర ఉన్నటువంటి అభియోగంగా ఫీలింగ్ కాబట్టి అది సెట్ చేయడం, గ్రామాల్లో ఎల్ఈడీలు వెలగటం లేదని వాటన్నిటిని సరిచేయాలి అని చెప్పి తేల్చి చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ జారీ చేసేందుకు జల్ జీవన్ మిషన్ పథకాన్ని వేగవంతం చేయాలి, పనుల్లో జాప్యానికి కారణాలు అధిగమించాలి, గడువులోగా పన్ను పూర్తి చేయాలి, గ్రామాల్లో ప్రధానమైనది రహదారుల సమస్యకు పరిష్కారం చూపెట్టాలి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టే ప్రాజెక్టు పనులు జోరందుకోవాలి, గడువులోగా ప్రతిపాదన పనులు పూర్తి కావాలి, ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీలు సోషల్ ఆడిట్ విభాగం పనితీరు మీద సమగ్ర సమీక్ష చేయాలి, పథకం అమల్లో భాగంగా చేసిన పనుల్లో నాణ్యత లోపాలు గుర్తించి వీటి బాధ్యుల నుండి రికవరీ చేయడం, అదే సమయంలో సోషల్ ఆడిట్ సరిగ్గా నిర్వహిస్తున్నారు లేదా తదితర అంశాల మీద చర్చించడం. ఇదంతా ఒక ఎత్తు. అన్నిటికంటే కూడా పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే కేంద్రం నుండి పంచాయతీలకు రావాలో అది త్రూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డైవర్ట్ అవుతున్నాయి, లేకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు ఛార్జీల కిందకి జమ చేసుకుంటాయి కాబట్టి అవి నేరుగా వాటికి అందించేటటువంటి యాక్టివిటీ, వీటి మీద సీరియస్గా దృష్టి సారించారు. భవిష్యత్తులో అది రాబోయే 5-6 నెలల్లో ఆ పనికి సంబంధించి ఏ మేరకు అమలవుతుంది, అట్లాగే గ్రామీణ ప్రాంత రోడ్లు ఎంత వేగంగా చేస్తారని చూడాల్సి ఉంది.